చెప్పు నెక్స్ట్ లైన్ కి మీనింగ్ ఏంది? జై కపీషి తిహలోక ఉజాగర్. కపి అంటే వానరుడు. మహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీరాముల్లాగా అవతరించినప్పుడు దేవతలందరినీ వానరుల్లాగా అవతరించమని చెప్పిండు. అప్పుడు శివుడు కూడా ఎంతో ఆసక్తి చూపించిండు. అట్లనన్నా విష్ణుమూర్తికి సేవ చేయొచ్చు అని ఎంతో సంతోషంగా సతీదేవి దగ్గరికి పోయి చెప్పిండు. తను వానరవతారం ఎత్తబోతున్నట్టు. మహావిష్ణువు మనుష్య రూపంలో శ్రీరాముల్లాగా పుట్టబోతున్నాడు కాబట్టి శివుడు వానర రూపంలో పుట్టాలి అని అనుకున్నాడు. ఆ అవతారం రాముని సేవకి అంకితం చేయాలి అని అనుకున్నాడు. అందుకే బ్రహ్మచారిగా ఉండాలి అని నిర్ణయించుకుంది. కానీ సతీదేవి ఎంతో బాధపడ్డది. నా భర్తతో ఉండలేకపోతున్నా, ఇంత గొప్ప కార్యంలో సహాయం చేయలేకపోతున్నా అని. అప్పుడే సతీదేవికి ఒక ఉపాయం వచ్చింది. ఏందది? శివుడు వానరవతారం ఎత్తితే సతీ ఆ వానరునికి తోక అవ్వచ్చు కదా. అప్పుడు వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉన్నట్టే కదా. సతీదేవి శివునికి సహాయం చేసినట్టే కదా. అట్లా హనుమంతుడు శక్తి రుద్ర అంశతో పుట్టినవాడు. కపీష అంటే సమస్త వానరులందరికీ రాజు. కానీ వాలి బతుకున్నప్పుడు తను వానరులందరికీ రాజు. ఆ తర్వాత సుగ్రీవుడు వానరులందరికీ రాజు. మరి హనుమంతుడు రాజు ఎట్లా అయిండు? హనుమంతుడు రాజు కాదు, రాజుని తయారు చేసేవాడు. ఎవరైతే హనుమంతుని పక్కన ఉంటారో వాళ్ళు రాజైతారు. మరి ఎందుకు హనుమంతుని రాజు అన్నారు శ్లోకంలా? వాలి సుగ్రీవులు రాజు యొక్క సింహాసనాల మీద కూర్చుంటారు. కానీ అందరి హృదయాల్లో ఉన్నది మాత్రం హనుమంతుడే. సింహాసనాల మీద కూర్చోవడం సులభమే, కానీ ఒకరి హృదయాల్లో ఉండడం అన్నది చాలా కష్టమైనది. అట్లాంటిది హనుమంతుడు ఒక్కరి హృదయంలో కాదు, కిష్కింద రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరి హృదయంలో ఉండేవాడు. అంతేకాదు సీతారాముల హృదయాలలో కూడా చోటు సంపాదించుకుండు. శత్రువులకు కిష్కింద రాజును చూస్తే వచ్చే భయం కన్నా రాజు పక్కనే ఉన్న హనుమంతుని చూస్తే కలిగే భయం చాలా ఎక్కువ. అందుకే జై కపీష అని అంటారు. తిహులోక ఉజాగర్ గురించి తర్వాత తెలుసుకుందాం. జై బజరంగబలి.